నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అలాగే ఇరాన్ సంక్షోభంలోకి వెళుతూ ఉంది. వివరాల్లోకి వెళితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు దీనిపైన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ అమెరికా యొక్క చర్యలను ఖండించారు. ప్రస్తుతం అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని పెజిక్షియాన్ గారు ఖండించారు. దానిని సహించరానిదిగా ఇరాన్ పైన సైనిక ఒత్తిడికి కొనసాగింపుగా ఆయన వివరించారు. బలవంతపు చర్యల నెపంతో అమెరికా ఇరాన్ను లక్ష్యం చేసుకుంటుంది. ఈ చర్యలు ఒక దేశాన్ని దాని ప్రతిఘటన మరియు స్వాతంత్రం కోసం శిక్షిస్తూ ఉన్నాయని చెప్పి ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కఠినతరం అవుతూ ఉన్న ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ చమురు ధరలు తీవ్రంగా తగ్గిన తరుణంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. అలాగే రాయిటర్స్ ఉటంకించిన విశ్లేషణ సంస్థ డేటా ప్రకారం ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 25 మధ్య ఒమన్ గల్ఫ్ నుంచి ముడి చమురు రవాణా సుమారు 4 మిలియన్ బ్యారర్లకు పడిపోయింది. మార్చిలో ఇదే కాలంలో ఎగుమతి అయిన 23.4 మిలియన్ల బ్యారెళ్లతో పోలిస్తే 80% తగ్గుదలని చెప్పేసి పరిమిత సంఖ్యలో మాత్రమే ట్యాంకర్లు ఇరాన్ జలాలను విడిచి వెళ్ళగలిగాయని చెప్పేసి కొన్ని నౌకలు తమ ట్రాకింగ్ వ్యవస్థలు నిలిపివేయగా మరికొన్నిటిని అమెరికా బలగాలు వెనక్కి పంపిస్తూ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ దిగ్బంధనం వల్ల ముఖ్యంగా చైనా వంటి కీలక కొనుగోలుదారులకు పంపే ఇరాన్ చమురు ఎగుమతుల వాస్తవ పరిణామాన్ని అంచనా వేయడం మరింత కష్టంగా మారిందని చెప్పేసి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం వల్ల ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.